నేను చెబుతున్నాను పిల్లరా, యేసోకు దేవుడు అన్యాయం చేశాడండి. పేతురుకి అన్యాయం చేశాడా? మర్చిపోయాడా? పేతురుకో దేవుడి కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయాడా? యూదా ఇస్కరియోతు కూడా దేవుడు మర్చిపోలేదు. చివరి వరకు కూడా ఆయన ప్రేమనే చూపించాడు. ఆయన నమ్మితే పేతురు కన్నా బాగా వాడుకున్నాడు ఆయన యూదా. నేను విషయం చదువుతున్నాను, అందరు నా వైపు చూడండి. దేవుడి విషయాల్లో రాజీ పడమాకండి. ఇది నేను దేవుడు పెట్టాను. ఎవరు పెట్టావు నువ్వు చెప్పండి. చాలా మంది కోపం బాగా ఎక్కువ అండి అంటారు. ఎంతమంది కొంత కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు కూడా బాగా కోపం అంటారు. కోపం బాగా ఎక్కువ ఉంది. కోపం వస్తే తిరగదు అంటారు. ఏమి తిరగదంట? ముక్కు మీద కోపం అంటారు. కోపం వస్తే మాట్లాడరంట. ఎంతమంది కొంత కోపం? ఎందుకని అబద్ధాల మీద కోపం రావట్లే మీకు? బూతుల మీద ఎందుకు రావట్లేదు? నేను ఆడను అని ఎందుకు అంటలేదు మీరు? ఏది ఏమైనా సరే అన్నిలో నేను కలవను అని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? నేను ఎందుకని ఆదివారం ఎందుకు లేటుకు రావాలి, నేను ముందే వస్తానని ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకని నేను దేవుడి పరిచయం ఎందుకు చేయలేకపోతున్నాను? ఏంటి పనికిరాని పనులు అలా చేసుకుంటున్నాను లోకంలో ఏంటి అని ఎందుకని? ఎప్పుడు చూసినా చేసిన వాళ్ళే నలుగురు, చేసిన వాళ్ళే ఇద్దరు. వీళ్ళేనా